నమస్తే, నా పేరు కిట్టు. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన. జగన్ హయాంలో 31 లక్షల మందికి ఇల్లు. కారుమూరి వెంకటరెడ్డి. వరుడు ఐఏఎస్, వధువు ఐపీఎస్. నిరాడంబరంగా వివాహం. భూముల సమగ్ర రీసర్వే క్రెడిట్ చోరీ ముమ్మాటికి నిజం. పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని. ఇక డీటెయిల్స్ చూస్తే, చిత్తూరు జిల్లా నగరిలో సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వ్యర్థాల సేకరణ కోసం ఉద్దేశించిన స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను, మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. కొత్తగా కలిసిన గ్రామాలు కొన్ని ఉన్నాయి. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ సార్ టీఆర్ కందిరిగా, మండపం, కొండిల్లు, ఈ 3 గ్రామాలు కొత్తగా కలిసినాయి. అక్కడ ఇప్పుడు కొత్తగా ఈఎల్ఎస్ఆర్ జీతం వస్తుంది. అక్కడ మొత్తం కూడా 127 మోటార్స్, పంప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం కంప్లీట్గా క్లోజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ అయితే దర్ ఇస్ నో నీడ్ ఫర్ డ్రింకింగ్ వాటర్. ఓకే, వాట్ అబౌట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్? సాలిడ్ వేస్ట్ మనం స్టేట్ మొత్తంగా చేసుకొని కానీ దీనికి ఒకసారి చేసేయండి. అవి మేము స్టేట్ అంతా మాట్లాడతాం. రండి, ఈ పక్క రండి, ఇట్లా పడుకోండి. రా, నువ్వు కూడా రా. జిల్లా లోకల్ కదా నువ్వు, లిట్రా ఇక్కడ రా. నువ్వు ఈ పక్కన ముందు రంగోపాల్ నేను లోకల్ పీపుల్ ముందు పెట్టండి. స్టేట్ మొత్తం 591 crores సార్. ఇది కంప్లీట్ గా స్వచ్ఛాంధ్ర కింద సార్. అన్ని స్టేట్ లో మొత్తం కూడా 107 ULBs లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ సార్. ఇది ఒక 6 months లో రెడీ అయిపోతాయి సార్. సిమిలర్లీ హోమ్ కంపోస్టింగ్ కోసం ఈఓటోస్, ట్రైసైకిల్స్, పుష్ కార్ట్. ఇది ఐటమ్ 3 is completely in the rural areas sir. So we will be supplying this many number of 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకుంటాం. అయితే నేను ఆ మాట అంటే మీరు క్లీన్ చేయండి, మేము రోడ్డు మీద చెత్తేస్తామంటారు. మీరు మనలో ఒక ఆలోచన విధానం రావాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, మనలో మార్పు రావాలి. ఇంట్లో చెత్త బయటేస్తాం, ఇల్లు మంది అనుకుంటాం, రోడ్డు మంది కాదనుకుంటాం. అక్కడ పురుగులు, అశుభ్ర వాతావరణంలో మస్కిటోస్ అన్నీ వస్తే మన ఇంట్లో ఉండే మనల్ని కూడా మస్కిటోస్ కొడతాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు నేను 1 సంవత్సరం నుంచి ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇక్కడనే నగర్లో 573 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తయారు చేశాం. స్వచ్ఛాంధ్ర మిషన్ అర్బన్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుని 510 కోట్లతో శాంక్షన్ చేశాం. వైసీపీ అధినేత తన హయాంలో 31 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇచ్చారని ఆ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు ఏడాదిన్నర పరిపాలనలో ఒక పేదవాడికి కూడా ఇల్లు కట్టించిన పాపన పోలేదని, చంద్రబాబు తన బినామీలు, బంధువులకు ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, విశాఖలో 5,000 కోట్ల భూమిని టీడీపీ ఎంపీకి కట్టబెడుతున్నారని వెల్లడించారు.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల పరిపాలనలో 17,005 జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడు గారు ఈ 20 నెలల పరిపాలనలో ఒక్క పేదవాడికి కూడా 1 సెంటు స్థలం ఇవ్వకపోగా తన బంధువులకి తన బినామీలకి 99 పైసలకి దోచిపెట్టడం 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని గీతం యూనివర్సిటీ వాళ్ళకి అడ్డగోలుగా కట్టబెట్టడం ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు నిజంగా పేదవాడి ప్రభుత్వం ఎవరిది, ఏదైతే కబ్జాదారుల ప్రభుత్వం ఎవరిది అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇక్కడ మీరు వార్త చూస్తే బంధువుకు భూ పందారం, గీతం కబ్జాలకు గిఫ్ట్, విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా లోకేష్ తోడల్లుడు బాలకృష్ణ చిన్నల్లుడు తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీగా ఉన్నటువంటి శ్రీ భరత్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి చంద్రన్న కబ్జా కానుక. ఇది చంద్రన్న కబ్జా కానుక. గీతం కబ్జా చేసిన 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమిపై ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు, 30న జీవీఎంసీ కౌన్సిల్ చివరి సమావేశంలో ఆమోదించేలా భారీ స్కెచ్, గీతం ఆక్రమణల చెర నుంచి వైఎస్ఆర్సీపీ హయాంలో విడిపించిన భూములపై మళ్లీ గీతం పెద్దల కన్ను. ఇప్పటికే ఎండాడలో గీతం భూములను 22A 22A నిషేధిత జాబితా నుంచి తొలగించి మార్టిగేజు బ్యాంకు రుణాలు ఇప్పించినటువంటి చంద్రబాబు సర్కారు. మొత్తంగా మీ దీంట్లోకి వెళ్లి మొత్తం చూస్తే రాజు తలుచుకుంటే ఏదైతే కబ్జాలకు అడ్డేముందన్నట్టుగా ఆ రాజు ఈ రోజు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తలుచుకుంటే 99 పైసలకి ఉర్ఫా గాళ్లకేంటి, ఉర్సా గాళ్లకేంటి, లేదంటే లుల్లు గాళ్లకేంటి, లేదంటే రియల్ ఎస్టేట్ కి ఏంటి, సత్వా రియల్ ఎస్టేట్ కి ఏంటి, లేదంటే మీరు అన్నట్టు కపిల్ చిట్ ఫండ్స్ కి ఏంటి, అదేదో సినిమాలో మీకు జింకు కావాలా, బంకు కావాలా, లేదంటే స్టీల్ ప్లాంట్ కావాలా అన్నట్టుగా ఈరోజు, లేదంటే హార్బర్ కావాలా, ఇట్లా అన్నట్టుగా ఈరోజు మీకు విశాఖపట్నంలో మీరెవరన్నా కబ్జా చేసిన భూమి ఉంటే ఎంత కబ్జా చేశారో చెప్పండి, ఆ భూమిని మొత్తాన్ని మీకు ఇచ్చేస్తాం. లేదు ఒకవేళ మీకు ఎక్కడ కబ్జా చేయాలో తెలియకపోతే మేమే డైరెక్ట్ గా 99 పైసలకి డైరెక్ట్ గా మీ పేరున ఇచ్చేస్తాం అన్న కోణంలో ఈరోజు మీరు ఎంత ఆక్రమిస్తే అది మీదే అని ఈరోజు నారా లోకేష్ గారు ఆయన అన్నాడు కదా, ఎంతైనా ఇస్తాం మొన్నని చెప్పి, ఎంత భూమి కావాలన్నా మీకు ఇచ్చేస్తాం, నా ఇష్టం నా భూమి అన్న లెక్కలో మాట్లాడుతున్నారు కదా, నా ఇష్టం నేను ఎంతైనా ఇస్తా అని. మీరు ఎంత కబ్జా చేస్తే 50 ఎకరాలు కబ్జా చేస్తే 50 ఎకరాలు ఇచ్చేస్తాం, 5 ఎకరాలే కబ్జా చేస్తే 5 ఎకరాలు ఇచ్చేస్తాం. ఒకవేళ మీరు కబ్జా చేయకపోతే మేమే 99 పైసలకి 27 ఎకరాలు కావాలా, 30 ఎకరాలు కావాలా, ఎంటైర్ ల్యాండ్ ఆఫ్ 27 ఎకరాస్ రహేజా రియల్ ఎస్టేట్. తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు నిరాడంబరంగా వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. చౌటుప్పల్ మండలం లింగరెడ్డిగూడెం గ్రామానికి చెందిన యువ ఐపీఎస్ అధికారిని శేషాద్రిని రెడ్డి కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. కడప జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నారు. చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం కొద్దిమంది సన్నిహితులు ఉన్నతాధికారుల సమక్షంలో వీరు వివాహ బంధంతో ఒకటయ్యారు. నిరాడంబరంగా పెళ్లి చేసుకున్న కొత్త జంటకు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల సర్వేను తామే చేసినట్లు క్రెడిట్ చోరీ చేయడంపై వైఎస్ జగన్ ప్రశ్నలకు బదులివ్వకుండా ఎదురుదాడి చేస్తున్న రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ తీరుపై మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలో 100% ఖచ్చితత్వంతో తొలిసారి భూ సర్వే చేపడితే దాన్నే ఎప్పటికీ కొనసాగిస్తూ తిరిగి ఆయనపైనే విమర్శలు చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. భూ సర్వేతో పాటు పాస్బుక్స్ విషయంలోనూ రెవెన్యూ మంత్రి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని మండిపడ్డారు. వేకెన్సీలు అరైజ్ అయ్యి సీనియర్ అసిస్టెంట్లు అందరూ కూడా డీటీలు అయ్యారు. డీటీలు అయిన వాళ్ళు సీనియారిటీని బట్టి ఎంతమంది తహసీల్దారులు అయి ఉంటారు ఈ పాటికి. ఆర్ఎస్డిటి వ్యవస్థనే మీరు వాడుతున్నారా, వాడతలేదా? లేదు మ్యుటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే పొలం మీద ఒకడున్నాడు కానీ అడంగల్లో కనుక వేరే పేరు ఉంటే కనుక దాంట్లో రైజ్ చేస్తాడు సర్వేర్ లాగిన్ లో మ్యుటేషన్ ఇష్యూ ఉంది చూసుకోమని. వెంటనే విఆర్ఓ మళ్ళీ గ్రౌండ్ లో రైతులతోనూ అందరితో మాట్లాడుకుని ఒకవేళ పొలం చేయి మారితే రికార్డులో మ్యుటేషన్ అవ్వలేదా ఏంటో చూసుకుని అతను మ్యుటేషన్ చేసి అతను మళ్ళీ లాగిన్ నుంచి ఎంఆర్ఓకు పంపిస్తాడు రికమెండ్ చేసి. ఎంఆర్ఓ దాన్ని అప్రూవ్ చేసి ఆర్డీఓ లాగిన్ జాయింట్ కలెక్టర్ లాగిన్ తర్వాత మీకు ఈ మొత్తం అంతా కూడా సర్వే కంప్లీట్ అయినట్టుగా ఇంతమంది ఆఫీసర్లు చెక్ చేసి అందరూ అప్రూవ్ చేసిన తర్వాత పాస్ పుస్తకం ప్రింట్ అయ్యి వస్తుంది. స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఎస్ఓపి అంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మంత్రులు కొత్తగా మంత్రి అయిన వాళ్ళందరూ కూడా ఎస్ఓపి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎస్ఓపి కాకుండా మీరు ఇవాళ చేస్తున్న సర్వేలో ఏమైనా ఎస్ఓపి మార్చారా? అదే ఎస్ఓపి కదా, సేమ్ ప్రొసీజర్ కదా, ఏం మార్చారు? ఏమన్నా ఉంటే కావాలని జగన్ గారిని కాపీ కొడతారని దాంట్లో ఫస్ట్ లో ఉన్నది మూడోది అన్న దాన్ని 27 ఈ తప్పితే ఏముంది? ఆ స్టాండర్డ్ ఆపరేషన్స్ లో కింద మీద పెడుతుంది తప్పితే 9 నోటీస్ ఇవ్వటం ఏమైనా ఆపారా మీరు? లేదా మా ప్రొసీజర్ ఏమన్నా డివేట్ చేసి మీరు ఏమన్నా కొత్తగా చేస్తున్నారా? ఏం చేయట్లేదు కదా. మీరు చెప్పారు ఇన్నాకడ రైతుల అంగీకారం లేకుండా మీరు అన్ని చేసేస్తున్నారు. ఛాలెంజ్ చేస్తా, ఈ సర్వే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే, మీరేదైతే జగన్ గారిని కాపీ కొట్టి మీరు చేస్తున్నారో సర్వే, ఈ సర్వేలు ఎక్కడైనా సరే మీరు రుజువు చేయండి అంటున్నా. మీరు మినిస్టర్ గారు కదా. రైతు అంగీకారం లేకుండా, రైతుకు చెప్పకుండా, రైతుకి 9 నోటీస్ ఇవ్వకుండా ఎక్కడన్నా ఫైనల్ చేశారా సర్వేని? చెప్పండి ఎక్కడన్నా. ఒక ల్యాండ్ కి 8 జియో కోఆర్డినేట్స్ ని ఫిక్స్ చేసి దాన్ని కొలిచిన దాన్ని గజిట్ చేస్తే అది అప్రూవల్, ఇంకా అది ఎవరో మార్చడానికి లేదు. ఇది చేశారు. మీరేమన్నా తేడా చేస్తున్నారా? మీరేమన్నా కొత్త సిస్టమ్ కనుక్కున్నారా? పోనీ మీరేమన్నా బేస్ స్టేషన్ ఏమన్నా మార్చారా? కోర్స్ అంటారు కదా, కోర్స్. కాకినాడ జిల్లా సామర్లకోటలో లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేక కరణం ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. 8 నెలల క్రితం ప్రైవేట్ బ్యాంకులో 8 లక్షల రుణం తీసుకున్న ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల నెలవారీ వడ్డీ చెల్లించలేకపోయారు. దీంతో రికవరీ ఏజెంట్ల నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న ఉమామహేశ్వరరావు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మేము 5 స్టార్ బ్యాంక్లోనే లోన్ తీసుకున్నామండి. 8 లక్షల లోన్ అండి. ప్రతి నెల లేట్ పేమెంట్ కడుతున్నామండి. కానీ ఈ నెల కట్టేస్తున్నామండి. ముందు నెల ఈ నెల కట్టలేదనేసి వాళ్ళు బాగా ప్రెజర్ పెట్టేస్తున్నారండి. తాళాలు వేసేస్తున్నారు ఇంట్లో. ఆడవాళ్ళు పిల్లల్ని బయటికి లాగి మా ఆయన గారిని తాళాలు వేసేస్తున్నారండి. నేను వెళ్ళి బతిమలాడుకుంటే వదులుతున్నారండి. మళ్ళీ నిన్న సాయంత్రం ముందు నెలలో అలాగండి ప్రామిసరీ మీద సంతకాలు పెట్టించుకొని లోన్ వాళ్ళే కట్టారండి. కట్టి ఓ పార్టీని తీసుకొస్తాము, సేల్ చేసేసుకోండి, క్లియర్ అయిపోతుంది అన్నారండి. 24 లక్షలకి అయిపోతుంది అంటే సరే అండి అనేసి ఒప్పుకున్నానండి. ఒప్పుకున్నాక పార్టీని తీసుకొచ్చాక అడ్వాన్స్ తీసుకొని క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పామండి. చెప్పాక మళ్ళీ నేను సాయంత్రం వచ్చి పార్టీ ఏం మాట్లాడతలేదండి, మాకేం తెలియదు, ఇంకా మీరే చూసుకోండి, అమౌంట్ మాత్రం ముందు నెలది ఈ నెలది 40,000 కట్టేయాలండి అర్జెంటుగానే అంటున్నారండి. ఇప్పుడు మా దగ్గర ఏమో 1 రూపాయి కూడా లేదండి కట్టడానికి. మళ్ళీ నేను సాయంత్రం తాళం వేస్తారండి. మళ్ళీ పొద్దుటే వచ్చేస్తాం. మా ఆల్మోస్ట్ కట్ట మాట్లాడితే నిన్న సాయంత్రం తాళాలు తీసి వెళ్ళారంటండి. మళ్ళీ ఏమో ఇప్పుడు
పొద్దుటే ఇప్పుడు వచ్చేసి మొత్తం డబ్బులు కట్టమంటున్నారండి. ఈయన రాత్రి నుంచి ప్రెజర్ అండి. రేపు వస్తే ఏం సమాధానం చెప్పాలనండి. ఆ ప్రెజర్ తట్టుకోలేక రాత్రంతా పొద్దుటొత్తే ఆళ్ళకి ఏం సమాధానం చెప్పాలి. మళ్ళీ రోడ్డు మీద నుంచోవాలి పిల్లలతోటి. నేను ఆడపిల్లలండి. నాకు 2 ఆడపిల్లలండి. వేరే ఆధారం ఏమీ లేదండి. ఆ ఇల్లు అమ్మే నేను మాకు 30 లక్షల దాకా అప్పు ఉందండి. ఏసారండి. పిచ్చులు పెట్టేస్తున్నారండి అప్పులోళ్ళందరూని. ఈ బాధ భరించలేక మేము వేరే దిక్కుకి కూడా ఇల్లు మారిపోయామండి. ఇంకా అక్కడ రెంట్ కట్టుకోలేక మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టానండి. ఇదే కట్టాలండి. ముందు నెలది కూడా అలా కట్టేసాం కదండీ. ఇప్పుడు ఆ 2 ఈఎంఐల డబ్బులు ఇస్తేనే గాని కుదరదనేసి నేను అన్నారంటండి. మా ఆయన దగ్గర ఈయనేమో రాత్రంతా ప్రెజర్ తట్టుకోలేకపోయారండి. పొద్దుటే అమౌంట్ చూడాలంటే ఇప్పుడు అవ్వదు కదండీ. మళ్ళీ ఇది అలా మెసేస్తారనేసి పొద్దుటే ఉరేసేసుకున్నారండి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలపై కూడా చంద్రబాబు అక్కసు వెళ్లగొక్కుతున్నారని వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. పెందుర్తిలోని వైఎస్ఆర్ విగ్రహాన్ని చంద్రబాబు ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా కూల్చివేసిందని ఆరోపించారు. రోడ్డు విస్తరణ పేరిట పెందుర్తిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చివేసిన ప్రాంతాన్ని అమర్నాథ్ అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకురాలు శోభా హైమావతి, సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షాత్తు నగర మేయర్ ఇంటి సమీపంలోనే వైఎస్ఆర్ విగ్రహాన్ని దారుణంగా కూల్చివేశారంటే ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. రోడ్డు విస్తరణలో విగ్రహాలు తొలగించే అవసరం ఉంటే ఖచ్చితంగా సంబంధిత పార్టీల నాయకులకు సమాచారం ఇస్తే గౌరవంగా మరొక చోటికి మార్చుకుంటామని అన్నారు. ఇలా ఇంటిమేట్ చేస్తే మార్చి చెప్పేసి ఉంటే ఇష్యూ అవ్వదు. అవసరం లేదు. మరి 48 అడుగులు 53 అడుగులో ఉండి తీసాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు మహానేత డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అభివృద్ధి పేరిట, రోడ్ ఎక్స్టెన్షన్ పేరిట నిర్దాక్షిణ్యంగా కనీస గౌరవం లేకుండా, ఎందుకంటే విగ్రహాలు దేనికి పెడతాం? దేశం కోసం, రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం తప్పించినటువంటి నాయకులవి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చినటువంటి మహానాయకుల్ని గౌరవిస్తూ వారిని స్మరించుకుంటూ పెట్టేటువంటి విగ్రహాలు. ఒకవేళ ఏదైనా రోడ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని స్థాపించినటువంటి ఆ కమిటీ సభ్యులకు, ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అయినప్పుడు ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులకు చెప్తే రోడ్ ఎక్స్టెన్షన్ ఉంది, లేదా అడ్డొస్తుంది, వస్తే వెనక జరపాలి, లేదా దాన్ని అడ్జస్ట్ చేయాలి, ఏదో చెప్పినప్పుడు సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు దాన్ని టేకప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని పూర్తిగా అంటే మేము అధికారులు కూడా ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో వారికే కుమ్మకాస్తాం, మేము కూడా ఆ పార్టీ కార్యకర్తలా పనిచేస్తాం అనేటువంటి ధోరణి ఎట్టి పరిస్థితులు మంచిది కాదు. మాజీ మంత్రివర్యులు ఎస్ఆర్ఎస్ అప్పలనాయుడు గారి విగ్రహం ఒక పక్క, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఒక పక్క, ఆ రెండింటికన్నా వెనక్కే పెద్దలు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఉంది. అయినా రోడ్ అలైన్మెంట్ అయినప్పుడు నేను అధికారులు కూడా కోరుతా ఉన్నా, రోడ్ అలైన్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడన్నా హైవే కానీ, నేషనల్ హైవే కానీ, స్టేట్ హైవే కానీ, లేదా లోకల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి రోడ్స్ ఉన్నప్పుడు మాస్టర్ ప్లాన్ ప్రకారం 15 మీటర్లు, 30 మీటర్లు, 40 మీటర్లు, 50 మీటర్లు ఉంటాయి తప్ప ఇక్కడ మేయర్ ఉన్నాడనో, లేదా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారనో, మాకు నచ్చినటువంటి విధంగా ఇక్కడ అలైన్మెంట్లు ఉంటాయనంటే అది కుదరదు. ఇప్పుడే పెద్దలు నాయకులు చెప్తా ఉన్నారు, చిన్నపల్లి నాయుడు గారు, బాబు ఒక పక్కేమో ఒక దగ్గరేమో సెంటర్ నుంచి 45 అడుగులు తీసుకున్నారు, ఒక దగ్గరేమో 47 తీసుకున్నారు, ఒక దగ్గర 48 తీసుకున్నారు, కావాల్సిన దగ్గరేమో తక్కువ తీసుకున్నారు, అవసరం లేని దగ్గర ఎక్కువ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. ఇది అది పద్ధతి కాదు, ప్రొసీజర్ కాదు, చట్టం కాదు. ఒకవేళ అటువంటిది ఏదన్నా అలైన్మెంట్ లో తప్పులు ఉన్నప్పుడు ఆ అలైన్మెంట్ ప్రకారం ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి వారికి నోటీసులు ఇవ్వాలి, వారికి తెలియజెప్పాలి.
ఇవన్నీ కూడా మరి మధ్యలో రోడ్డుకి మధ్యలోనే ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది, మరి అది అడ్డు కదా? ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడామా? గౌరవం నాయకుల మీద, ఏ పార్టీకి చెందిన నాయకులైనా వారిని ఈ ప్రాంతానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవలకు అనుగుణంగా మనం గౌరవిస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. సో ఇప్పటికన్నా పద్ధతి మార్చుకొని ఎక్కడ ఉన్నటువంటి విగ్రహం అక్కడ డిపార్ట్మెంటే పెడితే ఈ సమస్య ఇక్కడతో పరిష్కారం అవుద్ది. మరి ఇప్పటికే ఈ రోజు రేపు పెడతామని చెప్పారని చెప్పి స్థానిక పెద్దలు అదీప్ రాజు గారు మిగిలినటువంటి నాయకత్వం చెప్తా ఉన్నారు. వారికి సమయం ఇస్తా ఉన్నాం, మరో 2-3 రోజులు. ఎక్కడ ఉన్నటువంటి విగ్రహం కనీసం విగ్రహం పెట్టకపోయినా కనీసం ఏదైతే దిమ్మ ఉంటుందో ఆ స్టాచ్యూ పెట్టేటువంటి దాని వరకన్నా వారు పూర్తి చేసిస్తే ఆ స్టాచ్యూ వారి గౌరవం లేకపోయినా వారికి తిరిగి మళ్ళీ ఎలా గౌరవం తెప్పించాలో దానికి సమయం ఉంది. మేము అందకల్లా మా విగ్రహాన్ని మేము స్థాపించుకునేటువంటి దానికి మేము మళ్ళీ కార్యక్రమం చేపడతాం. దయచేసి అధికారులు మరొకసారి సందర్భంగా కోరుతా ఉన్నాం, చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, రూల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. మీకు ఇది ఏది శాశ్వతం కాదు, మీరు ఫాలో అవ్వాల్సింది రాజ్యాంగం తప్ప రెడ్ బుక్ కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాం. విశాఖ జిల్లా గాజువాక 71వ వార్డు శ్రీనగర్లో గల శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాజశ్యామల అమ్మవారి మహోత్సవాలు 9 రోజుల పాటు ఆలయ అర్చకుడు సుబ్రహ్మణ్య ఫణిశర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ రాజశ్యామల అమ్మవారి మహోత్సవాలు విశేషంగా నిర్వహిస్తామని అన్నారు. ఈరోజు శనివారం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ఆరాధన, రాజశ్యామల మంత్ర అనుష్ఠానం, రుద్ర శ్రీసూక్త కామ్యదేవత మంత్ర పారాయణం, తీర్థ ప్రసాదాలు కార్యక్రమం చేపడతామని అన్నారు. బ్రహ్మనాయుడు దంపతులు, సతీష్ బాబు దంపతులు మహోత్సవాలలో పాల్గొని అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు ఈ పైడిమాంబ తల్లి గుడి ఆవరణలో విశేషమైనటువంటి రాజశ్యామల యజ్ఞయాగాదుల కార్యక్రమంలో ఈరోజు 5వ రోజు ముగించుకొని 6వ రోజుకి వచ్చింది. ఇంకా 3 రోజులు ఉంది. బుధవారం రోజు పూర్ణాహుతి కార్యక్రమం అతి గ్రాండ్ గా చేయబడుతుంది. ఈ రోజు ప్రముఖ వ్యక్తి ముఖ్య అతిథిగా మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశ్వనాథం గారు వచ్చారు. ఆయన కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే నెక్స్ట్ రేపు ఎల్లుండి కూడా ప్రముఖులు వస్తున్నారు. బీజేపీ ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. అమ్మవారిని వీలైనంత వరకు చాలా మంది ఈ మీడియా ద్వారా తెలుసుకొని దర్శించుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతని మా యొక్క విన్నపం. పైడితల్లి అమ్మవారు ఈ శ్రీనగర్ గాజువాక ప్రాంత ఎలువెల్పుగా అనేక సంవత్సరాలుగా మనందరికీ తెలిసింది. ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా పైడితల్లి అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. ఈ శ్రీనగర్ ప్రాంత భక్తులందరూ కూడా ప్రగాఢ విశ్వాసాలతో అమ్మవారిని తమ కోరికలు తీర్చే నిమిత్తం నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు ఈ పైడితల్లమ్మ అమ్మవారి ప్రాంగణంలో రాజశ్యామల నవరాత్రుల సందర్భంగా ఇక్కడ హోమ జపాది కార్యక్రమాలు, పూజలు వేగంగా జరుగుతున్నాయి. దానికి ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ వారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి దీనిలో భాగస్వాములు మమ్మల్ని కూడా చేస్తూ ఆహ్వానించినందుకు ఈ నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ రాజశ్యామలాపరాదేవ్యే నమః. మరి
19వ తారీఖు సోమవారం నుండి 28వ తారీఖు బుధవారం వరకు కూడా శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవంలో జరుగుతున్నవి. ఆ సందర్భంగా పాతగాజువాక శ్రీనగర్లో వేచేసినటువంటి అతి పురాతనమైనటువంటి శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో రాజశ్యామల యాగం చేయడానికి సంకల్పం చేసి ఉన్నారు ఇరువురు దంపతులు. మరి ఆ దంపతులతో యాగాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు 6వ రోజు చక్కగా ఉదయకాలంలో ఆదవ పూజ్య వినాయక అన్నట్లుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రార్థన, మండప పునఃపూజలు, ప్రధాన కలశావాహన పునఃపూజలు ఇత్యాది కార్యక్రమాలు, అభిషేకం, అలాగే సాయంకాలం కృత్యంలో రాజశ్యామల హోమము, సకల దేవత మూలమంత్ర హోమములు, అలాగే చక్కనైనటువంటి దశమహావిద్యల్లో ఉన్నటువంటి మూలమంత్ర హవనాది కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు చేయడం జరుగుతుంది. అక్రమ మద్యం కేసులో బెయిల్పై విడుదలైన జోగి రమేష్ను శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసం వద్ద ఎమ్మెల్సీ అరుణ్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ కలిసి స్వాగతం పలికారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే జోగి రమేష్ను 83 రోజుల పాటు జైల్లో ఉంచారని ఎమ్మెల్సీ అరుణ్ మండిపడ్డారు. తప్పు చేయకపోయినా అక్రమ కేసులు బనాయించి వైసీపీ నేతలను వేధిస్తున్న కూటమికి కాలం దగ్గర పడిందని, ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. తన పైశాచిక ఆనందానికి హద్దు లేదని చెప్పడానికి ఒక చేయని తప్పుకు సంబంధం లేని కేసులో 83 రోజులు జైల్లో ఉంచడం తప్ప ఆ జోగి రమేష్ కానీ నాయకులు కానీ నేను పీకేది లేదు. మీరు అనుకుంటున్నారేమో జైల్లో పెట్టడమే మా అంతిమ నిర్ణయం అనుకుంటారేమో, జైల్లో పెట్టడమే మా టార్గెట్ అనుకుంటున్నారేమో. మీరు మహా అయితే మమ్మల్ని జైల్లో పెడతారేమో తప్ప అంతకు మించి మమ్మల్ని ఏం చేయలేదు. 83 రోజులు సంబంధం లేని కేసులు, అసలు ఎక్కడికే సంబంధం లేని కేసులు ఈ రోజు మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా నవ్వుతున్నారు. జోగి రమేష్ గారిని ఇటువంటి కేసుల్లో రాని మరి ఇటువంటి కేసుల్లో మీరు పెట్టి మీరు ఏమానందం పొందుతున్నారు. మీ రెడ్డిముఖ రాజ్యాంగం అమలుపరచడమే తప్ప మీకు వెలివంటి పాలన లేదు, పరిపాలన లేదు. ఒక జోగి రమేష్ గారి కాదు, జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులందరూ కేసులు పెట్టడం, వేధించడం తప్ప మీకు ఏదో పరిపాలన కాదు. ఈరోజు చెప్తున్నాం, మీరు ఏదైతే విత్తుతున్నారో ఆ విత్తనమే రేపు కొండ అవుతుంది. ఈరోజు మళ్లీ చెప్తున్నాం, ఈరోజు ఎవరైతే జోగి రమేష్ గారి మీద కావాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన. జగన్ హయాంలో 31 లక్షల మందికి ఇల్లు, కారుమూరి వెంకటరెడ్డి. వరుడు ఐఏఎస్, వధువు ఐపీఎస్, నిరాడంబరంగా వివాహం. భూముల సమగ్ర రీసర్వే క్రెడిట్ చోరీ ముమ్మాటికి నిజం, పేర్ని వెంకట్రామయ్య అలియాస్ నాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.